భారత మాజీ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథ ఆధారంగా వెండితెరపై సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. కలాం పేరుతో తెరకెక్కే ఈ బయోపిక్కు బాలీవుడ్ డైరెక్టర్ ఓన్ రౌత్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించనుండగా, ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు టీ సిరీస్లు నిర్మిస్తున్నాయి. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన కలాం ఇన్స్పిరేషనల్ లైఫ్ను ఈ సినిమాలో ఓన్ రౌత్ చూపించబోతున్నాడు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కలాం పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించిన ధనుష్ను ఈ సినిమాలో కలాంగా ఎంపిక చేయడానికి గల కారణాన్ని రీసెంట్గా ఓన్ రౌత్ వివరించాడు. ఈ సినిమాలో కేవలం అబ్దుల్ కలాం సాధించిన విజయాలను మాత్రమే కాకుండా ఆయన జీవితంలో జరిగిన అన్ని విషయాలను చూపించనున్నామని ఓన్ రౌత్ తెలిపాడు. ఆయన జీవితంలోని సక్సెస్, ఫెయిల్యూర్లతో పాటు ఆధ్యాత్మికత పాత్ర కూడా పోషించాలి కాబట్టే టైటిల్ రోల్కు ధనుష్ అయితేనే న్యాయం చేస్తాడని భావించే అతన్ని తీసుకున్నామని, ఈ క్యారెక్టర్ చేయడానికి ధనుష్ ఓకే చెప్పినందుకు ధనుష్కు ఓన్ రౌత్ థాంక్స్ చెప్పాడు. ఓన్ రౌత్ నుంచి చివరగా ఆదిపురుష్ సినిమా వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక ఫ్లాప్గా నిలిచింది. ఆదిపురుష్ సినిమా టైంలో ఓన్ రౌత్ పై విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగిన విషయం తెలిసిందే. దీంతో కెరీర్లో కాస్త గ్యాప్ తీసుకున్న ఓన్ అబ్దుల్ కలాం బయోపిక్ అనౌన్స్మెంట్తో సంచలనం సృష్టించాడు. మరి కలాం సినిమాతో ఓన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.